హలో అండి. వెల్కమ్ టు మా విచిగురు స్టోరీస్. ఈరోజు కథ తోడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు మీకు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. శ్రీమతి పుట్టింటికి వెళితే ఎంత హాయి. రాణి ఇండియా వెళ్తుందంటేనే మనస్సు చాలా అలా అలా గాల్లో స్వేచ్ఛగా తేలిపోతుంది. ఇంటికి నేనే మహారాజును, నాకు స్వాతంత్ర్యం వచ్చినట్లే అనుకుంటూ సంబరపడిపోయాను. ఎంతో పెద్ద ఆసుపత్రికి సూపరింటెండెంట్ని, కానీ శ్రీమతి నేను ఓ నిత్య విద్యార్థిని, ఆమె నాకు గురువు అని అనుకుంటూ ఉంటుంది. అంబానీ అయినా అప్పారావు అయినా భార్య చేతిలో దాసులేగా. ఒక్కోసారి మోడీ గారిని తలుచుకుంటే ఈర్ష్య కలుగుతుంది. ఇప్పుడు ఇంట్లో ఒంటరిని, ఇక నాకు అడ్డు చెప్పేవాళ్ళు లేరు. చదువుకుంటూ నాకు ఇష్టమైనంత ఆలస్యంగా పడుకోవచ్చు అనుకున్నాను. ఎప్పుడు ఆ పుస్తకాలేనా, కాస్త వంటింట్లోకి రావచ్చుగా అంటుంది రాణి ఏవో ప్రశ్నలు వేస్తూ. నేను జవాబు చెప్పేలోపే తనే జవాబు చెప్పేసి సంతృప్తి పడుతుంది. బాగా చదువుకున్న ఇల్లాలు ఇల్లాలేగా అనేది నా వాదన. నన్ను తనతో పాటు వంటింటికి అంకితం చేయాలనే ఆమె ఆరాటం నాకు నవ్వు తెప్పిస్తుంది. ఎప్పుడు చూసినా ఆసుపత్రి నుండి ఇంటికి వస్తూనే పుస్తకాలు తెరుస్తారు అంటూ నసుక్కుంటూ ఉంటుంది. నాకు నువ్వే నిత్య చుట్టం, అది చూసి ఉడుక్కోవటం ఆమె నిత్య ఘట్టం. కానీ ఇప్పుడు ఆమె పుట్టింటికి వెళితే నిశ్శబ్దంగా గోడలన్నీ నాతో మాట్లాడుతున్నాయి. పాపం, ఇంట్లో ఉన్నప్పుడు నేను పెద్దగా పట్టించుకోకపోయినా ఏదో ఒక మూల ఇంట్లో రాణి ఉంది అన్న సందడే నాకు నిండుతనంగా ఉండేది. ఇప్పుడు 6 నెలల వరకు రాదు. అవును, పెళ్ళాం పుట్టింటికి వెళితే మగవాడికి స్వాతంత్రం అనుకుంటాం, కానీ రైలు శబ్దం లేనిదే, నిద్ర రాని స్టేషన్ మాస్టర్ లాగా, జీతం వచ్చిన వారానికే పర్సు ఖాళీన చిరుద్యోగిలాగా ఉంది నా పరిస్థితి. భార్య ఇంట్లో లేని శూన్యం భరించి తరించేదేముండదు. 6 నెలలకు సరిపడా ఏ సమయానికి ఏమి కావాలో అన్నీ నాకు సమకూర్చి పదార్థాలపైన పేరులు రాసి చక్కగా పేర్చింది చల్లపెట్టెలో. తనుంటే ఏది పట్టించుకునేవాణ్ణి కాదు. ఇప్పుడు పెరుగు చేయాలి, తోడు లేకపోతే ఎలా? వంట చేయటం రాని నాకు పెరుగు ఒక్కటి బాగా చేయటం కాస్త చేయి తిరిగింది. తింటూ చదువుతూ ఏమరపాటులో పాలకు తోడు మిగల్చలేదు. తోడును తలచుకుంటే ఎంతో తాత్విక లోతుల్లోకి వెళ్ళింది నా మనస్సు. నాకు ఇంట్లో తోడంటూ లేదు. వెంకటింట్లో ఉంటాడు. పెరుక్కు తోడు తెచ్చుకోవచ్చు. కాసేపు వెంకట్తో కాలక్షేపం చేస్తే అనుకున్నదే తడువు. ఇంకా వెంకట్ వాళ్ళ అమ్మగారి కోసం ఒక జ్యూస్ డబ్బా తీసుకొని తలుపుకు తాళం పెట్టి సెక్యూరిటీ వేసి మరొక్క మారు చూసుకున్నాను. రాణి గుర్తొచ్చింది. బయటికి వెళ్తున్నప్పుడు 10 సార్లు అనేది సెక్యూరిటీ వేశామో లేదో అని. వెంకట్ ఇంటి గేట్లో అడుగు పెట్టి కాలింగ్ బెల్ కొట్టాను. పనమ్మాయి వచ్చి తలుపు తీసింది. నాకు విష్ చేసి కూర్చోమన్నట్టుగా సైగ చేసి లోపలికి వెళ్ళింది. లోపల నుండి మాటలు స్పష్టంగా వినపడుతున్నాయి. అమ్మా, ఆయన వాళ్ళమ్మకు స్నానం చేయించి రాగి సంకటి తినిపిస్తున్నారు. ఆవిడ ఈ దేశం వరకు ఎందుకు చెప్పు? ఈవిడ గారిని ఇండియాలో ఏ ఓల్డేజ్ హోమ్లో పడేయచ్చుగా. ఆమె గారిని చూసుకుంటానని ఓ పని మనిషి, దానికి నెల జీతం కాకుండా కాస్త ఎక్కువే ముట్ట చెబుతారు. ఈరోజు పొద్దుటే లేచి వాళ్ళ నాన్నకి పితృతర్పణం వదిలారు. వెంకట్ భార్య కంఠం గట్టిగా వినిపిస్తుంది. అవతలి గొంతు నాకు వినపడటం లేదు. అంటే ఫోన్లో మాట్లాడుతుందన్నమాట. బాగా చెప్పావమ్మా, ఈయన ప్రేమలే విచిత్రంగా ఉంటాయి. పెద్ద బోడి తల్లి ఈయనకే ఉన్నట్టు. ఆ మాటలు చాలా వెకటుగా అనిపించాయి నాకు. అమ్మా, నిన్ను పెద్దయ్యాక నేను అలాగే ఓల్డేజ్ హోమ్లో పెడతాలే. కొడుకు అభిరామ్ గొంతు వినిపించింది నాకు. పిల్లవాడు అసాధ్యుడే అనుకున్నాను. పిల్లల్లో అవగాహన ఎక్కువ ఉంటుంది. పరిసరాలు, మనుషుల అసంబద్ధత ప్రవర్తన పిల్లల జీవితాన్ని పాడు చేయకూడదు. ఒరే అక్కుపక్షి, కూతలు నువ్వును, 80 ఏళ్ళు నేను బతుకుతానంటే అంది కొడుకుతో సారిక తన పట్ల అనుకున్న స్వీయ ఆరాధన భావంతో. ఇంతలో పనమ్మాయి జేన్, అమ్మా, పార్థసారథి డాక్టర్ గారు వచ్చారు అంది. సరే, నాకు చెబుతావే, మీ అయ్యగారికి చెప్పు అంది విసుగ్గా. వెంకట్ భార్య సారిక మాటలు వింటుంటే, ఈవిడను నా భార్య రాణి దగ్గర ట్రైనింగ్ని పెట్టాలి. రాణికి మా అమ్మ నాన్నంటే ఎంతో గౌరవం. అమ్మ మాత్రం రాణితో స్నేహితురాలిలాగా గంటలు గంటలు మాట్లాడుతుంది. మా నాన్నగారంటే ఎంత గౌరవంగా ఉండేది. మా నాన్నగారు చనిపోయినప్పుడు రాణి ఎంతగా ఏడ్చిందో, తన తండ్రి పట్ల ఎంత ఆరాధన భావం ఉండేదో అదే భావన మామగారి పట్ల చూపించేది. పెరుగు వద్దులే అనుకొని వెనుతిరిగి గేటు దాకా వెళ్ళాను.
సారథి గారు రండి అంటూ పిలిచారు వెంకట్ వెనక నుంచి. మీరు బిజీగా ఉన్నారేమో, మళ్ళీ వద్దాంలే అని వెళ్ళబోతున్నాను అన్నాను. అబ్బే పెద్ద బిజీ ఏమీ లేదండి అన్నారు వెంకట్. అమ్మగారు ఎలా ఉన్నారు అంటూ జ్యూస్ డబ్బా వెంకట్ చేతికిచ్చాను. 2 నిమిషాలు కూర్చోండి, షర్ట్ వేసుకొని వస్తాను అని లోపలికి వెళ్ళారు. జేన్ అమ్మకు డైపర్ వెయ్యి చూస్తూ ఉంటూ ఈరోజు బాగా నీరసంగా ఉంది అంటూ పనమ్మాయికి చెప్పి బయటకొచ్చారు. బయటకి వెళ్తూ మాట్లాడుకుందామన్నారు. అలాగే అన్నాను. ఇద్దరం నడుస్తూ ఉన్నాం. ఆ ఇంటి వాతావరణం, సారిక మాటలు, వాళ్ళ కొడుకు అభిరామ్ మాటలు నా మస్తిష్కంలో చిన్న అలజడిని సృష్టించాయి. సారథి గారు, ఇండియాలో కరోనా పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. మీ శ్రీమతి, పిల్లలు ఎలా ఉన్నారు అన్నారు వెంకట్. ఆమె ఇండియాలోనే ఉన్నా, నేను ఎలా ఉన్నాను? సమయానికి నిద్రపోయానా? ఇంకా చదువుతూనే ఉన్నానా? కరోనా సమయం కదా, నేను జాగ్రత్తలు తీసుకున్నానా? ఇవే ఆలోచనలు అన్నాను. మీరు అదృష్టవంతులు అన్నారు వెంకట్. కాస్త తోడు పెరుగి కావాలి అని మీ ఇంటికి వచ్చాను అన్నాను. అయ్యో మరి చెప్పలేదే. సరే వెళ్ళేటప్పుడు తీసుకుందురు. మహాలయ అమావాస్యకి మా నాన్నగారి పేర ప్రతి సంవత్సరం గుడిలో పంతులు గారికి పొత్తర ఇస్తాను. అమ్మే అన్నీ పెట్టి ఇచ్చేది. ఇప్పుడు అమ్మకు బాగోలేదు. అందుకే కాస్త డబ్బు పంతులు గారి చేతిలో పెడితే గాని నాకు మనశ్శాంతి ఉండదు. ఆ తండ్రి చలవే చదువుకొని డాక్టర్నయ్యి ఇంత సంపాదిస్తున్నాను. మీకు ఇప్పుడు గుడికి రావటం కుదురుతుందా అన్నారు వెంకట్. ఇంట్లో ఒక్కడినేగా, పనేమీ లేదులేండి అన్నాను. సారథి గారు, మధ్యతరగతి కుటుంబంలో అమ్మా నాన్నల ప్రేమ, బంధం, వారి త్యాగాల మధ్య పెరిగాను. ఈరోజు మీరు మా శ్రీమతి మాటలు వినే ఉంటారు. అమ్మకు వైపు కాలు చెయ్యి పూర్తిగా పనిచేయటం లేదు. అందుకు నేనే అన్నం తినిపిస్తాను. అభికి నా పోలికే. వాడు వాళ్ళ నానమ్మ మీద మాట పడనీయడు. పెళ్ళిళ్ళు స్వర్గంలో అయ్యి ఉంటాయి అంటారు కదా, బహుశా నా పెళ్ళి అప్పుడు స్వర్గం చాలా బిజీగా ఉండటంతో నరకంలో అయ్యి ఉండొచ్చు అన్నారు చెమర్చిన కళ్ళతో. ఎప్పుడూ చాలా హుషారుగా ఉండే వెంకట్ను ఇలా చూడటం ఇదే మొదటిసారి. నేను నిశ్శబ్దంగా ఉన్నాను. నాకు మీరు అత్యంత ఆత్మీయులు. నా విషయాలు చెప్పి ఇబ్బంది పెడుతున్నానా అన్నారు వెంకట్. నాట్ ఎట్ ఆల్. చెప్పండి, చెబితే కాస్త రిలీఫ్గా ఉంటుంది అన్నాను ఆయన భుజం తడుతూ. సారథి గారు, సారికకు తెలిసిన వాళ్ళు ఎవరో కరోనా వచ్చినప్పుడు వాడిన మందుల లిస్టు వాట్సాప్లో ఫార్వర్డ్ మెసేజ్ వచ్చిందట. వారం క్రితం సారిక దూరపు బంధువుకు కరోనా వచ్చింది. వాట్సాప్లో వచ్చిన ఆ లిస్టు వాళ్ళ బంధువులకు పంపి వాడమందట. ఆ కరోనా సోకినతను హై బీపీకి నిత్యం మందులు వాడుతున్న వ్యక్తి. ఈ కరోనా మందుల్లో కొన్ని హై బీపీ ఉన్న వాళ్ళు వాళ్ళ గుండె వేగాన్ని పెంచుతాయని మీకు తెలుసు కదా. ఆ బంధువుల ఇంట్లో వాళ్ళు అతనికి కరోనా వచ్చిన విషయం బయట వారికి తెలిస్తే నామోషిగా భావించి ఆసుపత్రికి వెళ్లకుండా మా శ్రీమతి ఇచ్చిన మందులు వాడారు. పాపమ, అతనికి హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోయారు అన్నారు వెంకట్ బాధగా. ఓ మై గాడ్! అప్రయత్నంగా నా నోట ఆ మాటలు వచ్చేశాయి. ఆ విషయం తెలిసిన నేను, సారిక, ఎవరో వాడిన మందుల లిస్టు నీకు వాట్సాప్లో వస్తే నువ్వలా వాళ్లకు వాడమని చెప్పటమేమిటి అని నేను నిలదీశాను అన్నారు వెంకట్. నేను మౌనంగా వింటున్నాను. డాక్టర్ భార్యని కాస్త గౌరవం పెరుగుతుందని ఆ లిస్టు నేనే వాళ్ల కోసం రాశానని చెప్పాను అంది తనను తాను సమర్థించుకుంటూ. నిర్ఘాతపోవటం నా వంతయింది. ఆవిడ అహంకారం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది అన్నారు బాధతో వెంకట్. వెంకట్, ఈ వాట్సాప్ వల్ల కొన్ని అరిష్టాలు కూడా జరుగుతున్నాయి అన్నాను ఏమి మాట్లాడాలో తెలియక. నాన్నగారు చనిపోయాక మా అమ్మను ఇక్కడకు తీసుకురావటం సారికకు ఇష్టం లేదు. నేను, అమ్మ, నాన్న అనే ప్రేమ బంధంలో పెరిగారు. వాళ్ల జీవన విలువల్ని బోధిస్తూ మంచి వాతావరణంలో నన్ను, చెల్లిని డాక్టర్ చదివించారు. వెంకట్, మన పేరెంట్స్ ప్రవర్తన, పెంపకం మన మీద ఉంటుంది అన్నాను. అమ్మ ఆరోగ్యంగా ఉన్నన్ని రోజులు ఇంటి పనంతా చేసేది. ఇప్పుడు ఆమె నాకు చంటి పిల్లతో సమానం. సారికకు మా అమ్మ పక్క మీద కూర్చోవటం కూడా అసహ్యమే. ఏమిటి ఈ రొంపి అని ఈసడించుకుంటుంది. అమ్మకున్న శారీరక బాధ కంటే నా భార్య సారిక మాటలు ఆమెను ఈటల్లా పొడుస్తున్నాయి. మా అమ్మను ఉద్దేశించి ఈ తద్దినం ఎప్పుడు వదులుతుందో అంటూ ఉంటుంది. అమ్మకు నిత్యం నరకం చూపిస్తుంది. నేను చేతగాని వాడిలాగా ఉండవలసి వస్తుంది. మీ బాధ నేను అర్థం చేసుకోగలను. సారికను ఒకసారి సైకాలజిస్ట్ను చూపిస్తే, బిహేవియర్ థెరపీ ఇస్తే అన్నాను కాస్త సందేహిస్తూ. అది అయ్యింది. నాకేమన్నా పిచ్చా అంది అన్నారు వెంకట్ నిరుత్సాహంగా. అమ్మ పనులు నేను, నా కొడుకు అభి చూసుకుంటాము. నా కూతురికి మళ్ళీ వాళ్ళమ్మ పోలికే వచ్చింది. రోజు నా కూతురికి బిహేవియర్ థెరపీ ఇస్తున్నాను.
ఇల్లాలికి చీడలాంటి మనస్తత్వం ఉన్నప్పుడు ఇంటికి చీడ వదలటం చాలా కష్టం అన్నారు వెంకట్ మదనపడుతూ. పనమ్మాయి అమ్మకు సహాయం చేస్తుందని. నాకు ఇంకో విషయం, మా నాన్నకు పాపం మధుమేహం వల్ల కళ్ళ సమస్యలు ఉధృతంగా వచ్చి అంతగా కనిపించేది కాదు. ఆయన నడుస్తుంటే కర్ర అడ్డు పెట్టిందని విన్నాను. ఆయన ముందుకు పడిపోయారు. ఆ పడిపోవటం వారం రోజుల్లోనే కాలం చేశారు. ఈ రోజు వరకు ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేదు. అమ్మా నాన్న ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. సారిక నన్ను నానా మాటలు అంటుంటే అమ్మ బాధ వర్ణాతీతం. ఏమంటే నా మొగుడు నా ఇష్టం అంటుంది. ఏనాడో మేం విడిపోవలసింది, కానీ పిల్లల కోసం. వెంకట్, మీరు మీ భార్య పెట్టే ఇంతటి మానసిక క్షోభతో ఉన్నారు అని ఎప్పుడూ అనుకోలేదు. ఆసుపత్రిలో ఎంతో ఉత్సాహంగా ఉండే మిమ్మల్ని అందరూ ఆదర్శంగా భావిస్తారు అన్నారు. ఇంటి సమస్యలను పనిచేసే ప్రాంతానికి చేరవేస్తే పనికి న్యాయం చేకూర్చలేము అన్నారు వెంకట్ నవ్వుతూ. సారథి గారు, నేను చెల్లి ఇద్దరం మా అమ్మా నాన్న చేత ఏనాడు ఒక్క దెబ్బ తినలేదు. సారిక పెద్దగా అరుస్తూ పిల్లల్ని గొడ్డును బాదినట్లు బాదుతుంటే అమ్మ అడ్డు వెళ్ళింది. మా అమ్మను ఒక్క తోపు తోసింది. నిజం చెప్పాలంటే సారిక తోసినప్పుడు అమ్మ చేతికి ఫ్రాక్చర్ అయ్యింది, కాలు తొంటి విరిగింది. అయ్యో ఎంత పని! అమ్మకు నైటీలు ఇష్టం ఉండదు. చీరలు ఎందుకు, ఈమె గారిని ఎవరైనా చూస్తారా అని నైటీలు వేసుకోమంటుంది. అమ్మ పొడవాటి జుట్టుని కత్తిరించి పూర్వకాలం భర్తలు పోయిన వారు గుండు చేయించుకునేవారు. ఈ కాలంలో జనాలకి సోకులు ఎక్కువయ్యాయి అంటుంది అని చెబుతున్న వెంకట్ గారి కనుల నుండి నీరు పొంగింది గోదారి వరదల. నా గొంతు పెగలటం లేదు, కానీ ఓదార్పుగా బాధపడకండి వెంకట్ అన్నాను. గుడి వచ్చేసింది. కాళ్ళు కడుక్కొని గుడిలో ప్రవేశించాము. కరోనా అయినప్పటికీ మహాలయ అమావాస్య. పితృదేవతల పేరు మీదుగా దానం చేసేవారు లైన్లో ఉన్నారు. వారిలో ఎంతమంది తల్లిదండ్రుల్ని ఉద్ధరించారో తెలీదు. పంతులు గారికి వెంకట్ పారితోషకాన్ని ఇస్తుంటే నేను ఇచ్చాను. పితృదేవతలు తృప్తిపడినట్లు అనిపించింది. తేలికయ్యాయి ఇద్దరి మనసులు. పితృకార్యాలకు తోడు లేకపోయినా చెయ్యొచ్చు, కానీ శుభకార్యాలకు తోడు ఉండాలి. ఇంతలో నా తోడు రాణి నుండి ఫోన్. శ్రీవారు, ఈరోజు మహాలయ అమావాస్య. మామయ్య గారి పేరున పొత్తర్లు ఇచ్చి అనాథాశ్రమంలో భోజనానికి డబ్బు కట్టాను. వెజిటేరియన్ భోజనమే చెయ్యండి అంది. రాణి మాటలు విన్న వెంకట్, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మీకు అనుకూలవతి అయిన తోడు దొరికింది, అదృష్టవంతులు. వెంకట్ నిదానంగా అంటున్న మాటలు నా చెవిన సోకాయి. పాలుకు తోడు కోసం ఇక వెంకట్ ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.